టీ20లో టీమిండియాను నడిపించేదెవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. సరైన ఆటగాడి చేతికి పగ్గాలివ్వాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సరైన కెప్టెన్ ను ఎంచుకోవడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అవసరమే. రేస్లో హార్దిక్ పాండ్యా పేరే గట్టిగా వినిపిస్తోంది. కానీ హార్దిక్ కు సంబంధించి బీసీసీఐలో కొంత ఆందోళన కనిపిస్తోంది. అదేంటంటే ఫిట్నెస్. అవును, పాండ్యా ఎప్పుడు ఫిట్ గా ఉంటాడో తెలియని పరిస్థితి. ఫిట్నెస్ సమస్యల కారణంగానే టెస్ట్ క్రికెట్ నుంచి దూరంగా ఉంటున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ పైనే ఫోకస్ పెట్టాడు. అయినా బరిలో దిగే వరకు పాండ్యా ఫిట్నెస్ పై టెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గాయాల కారణంగా ఆటకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న టోర్నీ మొత్తం ఆడలేదు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడి టోర్నీ మొత్తానికి దూరంగా ఉన్నాడు. 2022 ఐపీఎల్ కు ముందు కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. వర్క్ లోడ్ తగ్గించుకునేందుకు ప్రయత్నించాడు. కొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్ కే పరిమితమయ్యాడు. ఆల్రౌండర్ రోల్ కు న్యాయం చేయలేకపోయాడు. అయినా 2022లో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నమ్మింది. గతంలో కెప్టెన్సీ అనుభవం లేకపోయినా జట్టు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ గా అరంగేట్ర సీజన్ లోనే పాండ్యా ఆకట్టుకున్నాడు. జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. తొలుత బ్యాటింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా బౌలింగ్ లోను ఓవర్ల కోటాను పెంచేశాడు. మొన్నటి టీ20 వరల్డ్ కప్ లోను టీమిండియాకు కీలకంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎదురైన చేదు అనుభవాల నుంచి బయటపడ్డాడు. ఆటగాడిగా అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈవెంట్లో అద్భుతంగా రాణించాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చివరి ఓవర్లోనూ మ్యాజిక్ చేశాడు. బౌలర్ గా, బ్యాటర్ గా అదుర్స్ అనిపించాడు. టీ20 వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గాను ఉన్నాడు. దీంతో శ్రీలంకతో సిరీస్ లోనూ పాండ్యానే కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. కానీ ఫిట్నెస్ గురించి ఆలోచిస్తే మాత్రం మరో ప్లేయర్ వైపు బీసీసీఐ చూసే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా వద్దనుకుంటే సూర్యకుమార్ కు జట్టు పగ్గాలు అందించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి రికార్డే ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. సౌత్ ఆఫ్రికా టూర్లోనూ కెప్టెన్ గా మంచి మార్కులే దక్కించుకున్నాడు. మొత్తంగా ఫిట్నెస్ సమస్యలే హార్దిక్ కు అడ్డయ్యే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చేతుల్లోనే పాండ్యా కెప్టెన్సీ కెరీర్ ఆధారపడి ఉందని మాజీలు అంటున్నారు. దీంతో గంభీర్, అగార్కర్ షాక్ ఇస్తారా, లేదంటే హార్దిక్ కే కెప్టెన్సీ అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.